హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫోర్టిస్ హాస్పిటల్‌లో మనకి స్టాఫ్ నర్స్ అంటే వివిధ రకాలైనటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో, ఇందులో మనకి ఇది మన వెబ్‌సైట్, ఇది చూసేది ఇప్పుడు మన వెబ్‌సైట్ అనమాట. సో, నేను మీకు అఫీషియల్ వెబ్‌సైట్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో, ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసుకున్నట్టయితే చూడండి, ఒకసారి నేను ఈ వివరాలైతే మీకు తెలియజేస్తాను. తెలియజేసిన తర్వాత అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి అయితే మిమ్మల్ని తీసుకెళ్తా. సో, అయితే ఇక్కడ మనకు ఎన్ని రకాలైనటువంటి మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు పడ్డాయంటే చూడండి, ఎమర్జెన్సీ నర్సు, అలాగే వార్డ్ నర్సు, ఐసీయూ నర్సు, జనరల్ ఓటీ నర్సు, రేడియాలజీ నర్స్ అని చెప్పేసి ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే పడ్డాయి. మొత్తం కూడా మనకు 100+ అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇక మనకు క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా ఎక్స్పీరియన్స్ కూడా మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక పర్ మంత్ శాలరీ మనం చూసుకున్నట్టయితే 28,000 నుంచి మనకు 40,000 వరకు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. డైరెక్ట్ జస్ట్ మీరు అప్లికేషన్ చేసుకుంటే చాలు. మీకు మీ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ అండ్ అలాగే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి మీకు ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందండి. ఈ అప్లికేషన్ విధానం ఏ విధంగా చేసుకోవాలి నేను తెలియజేస్తాను. సో, మన వెబ్‌సైట్‌లో ఈ లింక్ ఉందన్నమాట. ఓకే. సో, మనకి ఆ లింక్ అయితే ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి లాస్ట్ డేట్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ డేట్ చెప్తా. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 25 వరకు మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ అండ్ అలాగే అప్లికేషన్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. మీరు అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై నేరుగా చేసుకోవచ్చు. డైరెక్ట్ మీరే మొబైల్‌లో చేసేసుకోవచ్చు అనమాట. ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఒక 15 నిమిషాలు టైం కేటాయించి అప్లై అయితే చేసుకోండి. ఇకపోతే మన ఈ యొక్క అప్లికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ బాక్స్‌లో అయితే పెట్టాను. అక్కడ ఆ లింక్ పై క్లిక్ చేసి నేరుగా నేను ఇప్పుడు ఏ విధంగా చూపించానో ఆ విధంగా పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇలా అప్లై లింక్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ అప్లై లింక్ పైన క్లిక్ చేసి నేరుగా అయితే మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ ఉంది కదా. సో, దీనిపైన క్లిక్ చేసి నేను ఇప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే చూపిస్తారనమాట. సో, ఈ విధంగా క్లిక్ చేస్తే మనల్ని డైరెక్ట్ నేరుగా నోటిఫికేషన్లోకి అయితే తీసుకెళ్తుంది. మీరు అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్లోకి వెళ్తారు. నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అయితే మనకు చూపిస్తుంది. సో, ఈ విధంగా అయితే మనకు వస్తుందన్నమాట. పైకి ఈ విధంగా స్క్రోల్ చేస్తే చూడండి మనకి. సో, ఇక్కడ ఐసీయూ నర్సు అండ్ అలాగే వార్డ్ నర్సు, ఓకే, ఎమర్జెన్సీ నర్సు, వార్డ్ నర్సు అని చెప్పేసి ఈ విధంగా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో, ఇందులో మనకు చాలా రకాలైనటువంటి ప్లేసెస్‌లో అయితే ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. చూడండి, మనకి ఇక్కడ ఢిల్లీ ఉంది, ఢిల్లీ ఇన్ ఇండియా అని ఉంది. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకు పంజాబ్ ఇండియా అని చెప్పేసి ఉంది. ఈ విధంగా ఇక్కడ చూడండి వార్డ్ నర్స్ వచ్చి మళ్ళీ ఇండియా అని చెప్పేసి ఉంది. అయితే ఇలా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇందులో. సో, మీకు నచ్చినటువంటి ఏదైతే ప్లేస్‌లో మీరు జాబ్ చేయాలనుకున్నారో ఆ ప్లేస్‌కి సంబంధించి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ పోస్ట్‌లకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తా చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఫస్ట్ దానిపైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇది పంజాబ్‌కి సంబంధించింది అనమాట. అంటే మనకు నచ్చినటువంటి మీకు నచ్చినటువంటి ఏదైతే ప్లేస్‌లో మీరు వర్క్ చేయాలనుకున్నారో అది మీరు నేను ఇంతకుముందు చెప్పిన అక్కడ సెలెక్ట్ చేసి మీరు దానిపైన మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా వస్తుంది. సో, ఇక్కడ మీరు ప్లేస్ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దాని తర్వాత ఇక్కడ అప్లై నౌ ఉంది కదా. సో, అప్లై నౌ పైన మనం క్లిక్ చేసుకుంటే నెక్స్ట్‌లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో, ఇలా మనకు జాబ్ ఐడెంటిఫికేషన్ నెంబరు అండ్ అలాగే జాబ్ కేటగిరీ చూడండి. మనకి ఇక్కడ డిగ్రీ లెవెల్ అంటే మనకి డిప్లొమా అని అడిగారు. అంటే జీఎన్ఎం అనమాట. జనరల్ నర్సింగ్ మీడియం మనం జీఎన్ఎం పాస్ అయినా లేదంటే బీఎస్సీ నర్సింగ్ పాస్ అయినా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు ఇది పోస్టింగ్ డేట్ కూడా మనకి ఎప్పుడు డేట్ పోస్టింగ్ చేశారనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ ప్లేస్మెంట్ ఇస్తుంది అనమాట. ఓకే. సో, మనం ఉద్యోగం చేసేటటువంటి ప్లేస్మెంట్ కూడా మనకి ఇక్కడ గూగుల్ మ్యాప్తో సహా మనకి చూపించడం జరుగుతుంది. చూసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వన్స్ మీరు ఇక్కడ అప్లై పైన క్లిక్ చేశారనుకోండి. సో, నెక్స్ట్ ప్రాసెస్లోకి మనల్ని తీసుకెళ్తుంది అనమాట. మనం చూడండి ఇక్కడ ఈ విధంగా ఇట్లా అప్లై చేసుకోవడానికి మన ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకి ఫోర్టిస్ హాస్పిటల్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. సో, ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌ని నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్ బాక్స్‌లో అయితే పెట్టాను. పిన్ చేసి పెట్టాను. సో, అక్కడికెళ్ళి మీరు నేరుగా అయితే అప్లై చేసుకోండి. మీకు ఇక్కడ లొకేషన్స్ అన్నీ మీరు ఇక్కడ వెతకాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీకు కావాల్సినటువంటి లొకేషన్‌ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తే సో, ఆ లొకేషన్‌లో ఏ జాబ్స్ ఉన్నాయని కూడా మనకు మొత్తం కూడా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మన జాబ్ నేమ్ అండ్ అలాగే ఇక్కడ మన యొక్క లొకేషన్ కొట్టి ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేస్తే మనకు ఏ లొకేషన్‌లో మనకు కావాలనేది మనకు చూపించడం జరుగుతూ ఉంటుందన్నమాట. దాదాపు మనకి ఇక్కడ 2,102 ఓపెన్ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే. 2,100 ఓపెన్ జాబ్స్ అయితే మనకు ప్రెజెంట్ అయితే ఉన్నాయి. సో, ఇది మీరు చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్ లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి పెట్టండి. ఖచ్చితంగా అయితే గ్రూప్‌లలో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నా అంటే సో, గ్రూప్‌లలో ఇలాంటి వీడియోలు కానీ అలాగే అప్లికేషన్ లింకులు నేనైతే చాలా పోస్ట్ చేస్తూ ఉంటాము. సో, మన వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి లింకులు. సో, కాబట్టి అందులో మీకు అప్లికేషన్ లింకులు దొరుకుతాయి. ఏం లేగాని మీరు అప్లై చేసుకోవడానికి లింకులు దొరుకుతాయి అనమాట. కాబట్టి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ 2 గ్రూప్‌లలో అయితే జాయిన్ అవ్వండి ఆలస్యం చేయకుండా. సో, జాయిన్ కావడం వల్ల మీరు ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా అండ్ అలాగే అప్లికేషన్
లింకులు మిస్ అవ్వకుండా అప్లికేషన్‌లో ఏదైతే నోటిఫికేషన్ పీడిఎఫ్‌లు ఉంటాయో పీడిఎఫ్ కూడా మీరు పీడిఎఫ్ లింకులు కూడా మనం పెడతా ఉంటాము. సో, అలాంటి లింకులు కూడా మీరు మిస్ కాకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంది. అంటే ఒకవేళ మీరు ఏదైనా వర్క్‌లో ఉండి చూసుకోకపోయినా ఒకసారి ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి ఉంటే అది ఎప్పటికి నిల్వ ఉంటాయి ఆ గ్రూప్‌లో. కాబట్టి మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఆ గ్రూప్‌లో ఓపెన్ చేసి మీకు సంబంధించినటువంటి ఏమైనా ఉద్యోగాలు పడితే సో, దానికి చూసుకొని క్లారిటీగా చూసుకొని మీరు అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే ఏ ఉద్యోగం కూడా మీరు మిస్ అవ్వకుండా. సో, దానికోసమైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వండి. సో, ఇది అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అక్కడి నుంచి నేను ఖచ్చితంగా అయితే క్లారిఫై చేస్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్‌లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.